అండ్ ఆల్సో రోహిత్ నైట్ షీలా ఇంటికి వెళ్ళి తన కార్లో ఉన్న సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని రాజు గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సాయిల్తో కంపేర్ చేయించు. She's fighting it. షీలా ఫైట్ చేయొద్దు షీలా, లెట్ ఇట్. షీలా వినిపిస్తుందా? చెక్ చేయి. షీలా ప్రీతి నువ్వు కిడ్నాప్ చేసావా? మళ్ళీ చెక్ చేయి. షీలా ప్రీతిని నువ్వు కిడ్నాప్ చేసావా? ఒకసారి బయట చెక్ చేయి. డోసేజ్ ఎక్కువైనట్టుంది. షీ మే నాట్ రెస్పాండ్. షీలా షీలా నేహా నేహా ఏంటి విక్రమ్ ఏంటి నేహా ఏంటి విక్రమ్ చెప్పు 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 నేహా ఏంటి విక్రమ్, stop it. నేహా ఎక్కడ సార్ ఏమైంది విక్రమ్ నీకు? దిస్ ఇస్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ రోహిత్. విన్నావా? నేహా గురించి అడగకుండానే మాట్లాడుతుంది అది. ఇది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంది దీంట్లో. నిన్న నువ్వు నేహా గురించి స్పెసిఫిక్గా అడిగావు కదా, సబ్ కాన్షియస్గా గుర్తుందేమో తనకి. అయ్యి ఉండొచ్చు కదా అలా కూడా. నెక్స్ట్ టైం నన్ను పిలవద్దు విక్రమ్ నార్కోకి. అరే సబ్జెక్ట్కి ఏమైనా తేడా జరిగితే రిమార్క్ నాకు వస్తుందని తెలియదా నీకు? స్టాప్ ఇట్స్. నార్కో చేసావా? కమ్ టు మై ఆఫీస్. లుక్, ఐ లైక్ యూ ఇంటెలిజెన్స్, బట్ దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. ఇంకోసారి నాకు చెప్పకుండా అలాంటి పనులు చేస్తే ఇమ్మీడియట్గా పాతేస్తాను. కట్ ఇట్ అవుట్. వెళ్ళి నాకు కొట్టి చెప్పు. ఇబ్రహీం. హలో చెప్పు ఇబ్రాహిం. అదే మీరు చెప్పినట్టు ఇక్కడ షీలా బ్లూ కలర్ కార్ చూడడానికి వచ్చాను సార్. కానీ ఆ రోజు నేను ఓఆర్ఆర్ మీద చూసిన బ్లూ కలర్ కార్ ఈ కార్ ఒకటి కాదు సార్. ఫోరెన్సిక్స్ నుండి కాల్ వచ్చింది. ప్రీతికి సంబంధించిన ట్రేస్ ఎవిడెన్స్ ఏది షీలా కార్లో దొరకలేదు. హలో చెప్పండి. వాట్? రాజు గెస్ట్ హౌస్ వెనకాల ఒక కులిపోయిన డెడ్ బాడీ దొరికిందంట విక్రమ్. గుర్తుపట్టలేని స్టేట్లో ఉందంట.
చచ్చు రోహిత్ ఆ బాడీ దాని ఫోరెన్సిక్స్ పంపించేది ప్రీతితో నేయాదో కనుక్కో. చెప్పండి. ఓకే ఓకే విక్రమ్, షీలా కార్ టైర్స్ నుంచి కలెక్ట్ చేసిన మడ్ శాంపిల్స్ ఇక్కడ మడ్ శాంపిల్స్తో మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తను చెప్పు, డెడ్ బాడీ ఎవరు చెప్పు? ప్రీతిదా? నేహాదా? డెడ్ బాడీ ఏంటి సార్? సార్ పోయి నన్ను రెచ్చగొట్టని చెప్తున్నా. నువ్వు చెప్పిన ఎగ్జాక్ట్ లొకేషన్లో డెడ్ బాడీ దొరికింది. చెప్పేందుకు చేసావు ఇదంతా చెప్పు. సార్ శిలా చెప్పు. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. కానిస్టేబుల్ సార్ కానిస్టేబుల్ సార్ 30కి స్టార్ట్ చేయండి. సార్ సార్ నాకేం తెలియదు సార్. హలో రోహిత్, ఇప్పుడే ఫోరెన్సిక్స్ వాళ్ళు కాల్ చేశారు. ఇట్స్ ప్రీతి. చిన్న పిల్ల శీల, తన్ని చంపడానికి మనసులో వచ్చింది నీకు? సార్ నేను చెప్పలేదు సార్. నా మాట నమ్మండి సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఈ బాధ చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ నేహ ఎక్కడుందో చెప్పు. సార్ నాకు నేహ ఎవరో తెలియదు సార్. నిజంగా నాకు నేహ ఎవరో తెలియదు సార్. కానిస్టేబుల్స్ విక్రమ్, ఫోరెన్సిక్స్ నుంచి నీకు కాల్. హలో చెప్పు షిండే. విక్రమ్, ప్రీతి డెడ్ బాడీ మీద ట్రేస్ ఎవిడెన్స్ కోసం అనలైజ్ చేసాం. తన ఫింగర్ నెయిల్స్ మధ్య డిఎన్ఏ దొరికింది. ఎవరు షీలాదా? కాదు, అజయ్ది. వాట్? Ajay's DNA is on Preeti. Something is wrong. నువ్వు వెళ్ళి అజయ్ని తీసుకొని రా జల్దీ. ఓకే. నాకు నువ్వు అజయ్ కలిసి ప్రీతిని ఏం చేశారో తెలిసిపోయింది. అజయ్ ఏంటి సార్? నేను అజయ్ని చూసి కూడా చాలా రోజులు అవుతుంది సార్. మీరు కావాలని ఏదో ఒకటి చెప్తున్నారు. నాకు నిజంగా ఏం తెలియదు సార్. అజయ్ ఇస్ మిస్సింగ్. వాడి మీద ఒక కన్నేసి ఉంచమన్నా కదా, ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నావు? ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు వాడు వెనక.
వాడి ఫోన్ కూడా నాట్ రీచబుల్. మెసేజ్ పెట్టా, కాసేపట్లో రిప్లై వస్తుంది. నువ్వు టెన్షన్ పడుకో. యా హలో, చెప్పిండే ప్రీతి పళ్ళ మీద ఇంకో డిఎన్ఏ దొరికింది. ఎవరిది? ప్రీతి వాళ్ళ ఫాదర్ది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీతి తై మీద గ్రే హెయిర్ స్పాట్ చేసాం. డిఎన్ఏ అనలైజ్ చేస్తే ఇట్ మ్యాచెస్ విత్ సరస్వతి. ప్రీతి పళ్ళ మీద మోహన్ డిఎన్ఏ. అండ్ అలాగే బాడీ మీద సరస్వతి గారి హెయిర్ దొరికిందంట. అరే ఇదంతా చూస్తుంటే పాపం అందరు కలిసి తను సిండికేట్ ఫామ్ చేసి మరి చంపేసినట్టున్నారు. పిలిపించు అందరిని పిలిపించు. జనరల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు. అజయ్ గారు దొరికాడా? ఇంకా మెసేజ్ ఏం రాలేదు మనకు. పంపించు, కానిస్టేబుల్స్ ని పంపించు. అండ్ వాడు అదేదో ఊరి పేరు చెప్పాడు కదా, అరుట్ల. అరుట్లకు కూడా కానిస్టేబుల్స్ పంపించు. పిలిపించు, జల్దీ పిలిపించు.